హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి మాన్యువల్ ప్లస్ డిజిటల్ అండి. సో డిజిటల్ వచ్చేటప్పటికి మనం 7.1 అస్ట్రా వెర్షన్ 8 అయితే మనం దీన్ని రెడీ చేయడం జరిగింది. సో మాన్యువల్ ప్లస్ రిమోట్ కిట్ తోటి అయితే ఆపరేటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. ఇది వచ్చేటప్పటికి ఎన్కోడర్ ప్లస్ సెలెక్టర్ అండి, అంటే మాస్టర్ వాల్యూమ్. ఇది వచ్చి ఈ కంట్రోల్ వచ్చేటప్పటికి త్రిబుల్, ఇది బేసు, అలాగే ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైటు, అలాగే ఇది వచ్చేటప్పటికి సరౌండింగ్, సెంటర్, బ్యాక్ సరౌండింగ్ అంటే రేర్స్ అండి. ఇది రేరు, బ్యాక్ రేరు. చూసారు కదా, ఇది వచ్చేటప్పటికి సబ్ వాల్యూమ్ అండి. ఇది వచ్చేటప్పటికి పవర్ స్విచ్ వచ్చి పవర్ ఆన్ ఆఫ్. ఇది వచ్చేటప్పటికి ఎల్ఈడి ఆన్ ఆఫ్. ఫ్రంట్ ఎల్ఈడీస్ ఉంటాయి కదండి, ఇక్కడే మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. సో మేమైతే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. టాగిల్ స్విచ్లు మనం ఇలాగా డిజైన్ చేసాం కాబట్టి ఎదురైతే స్విచ్ అయితే ఇచ్చాము. చూసారు కదా, ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్రంట్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు పూర్తిగా చూసి మీకు నచ్చితే కామెంట్ అయితే పోస్ట్ చేయండి. చూసారు కదండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. లోపల ఈ యొక్క యాంప్లిఫైర్కి ఏమేమి యూజ్ చేసాను ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్లో మీకు ఈ విధంగా అయితే డిజైన్ చేసాము. దీనికి వచ్చేటప్పటికి 30-30 10 amps, 24-0-24 5 amps అయితే యూజ్ చేసాము. అలాగే ఇది వచ్చేటప్పటికి రవి 5 ఛానల్ బోర్డ్ అండి. ఇది వచ్చేటప్పటికి బీట్స్ కంపెనీ లెఫ్ట్ రైట్కి యూజ్ చేసాము. ఇది మనం ఈ కస్టమర్కి వచ్చేటప్పటికి టవర్స్ ఇచ్చామండి. దానికి సూటబుల్గా అయితే మనం తయారు చేసి ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి వచ్చేటప్పటికి 60R మోనో కేఎంఎస్ వాళ్ళది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. 8 ఛానల్ రిలే అయితే మ్యాక్స్విన్ అయితే వాడాము. ఇక బక్ బోర్డ్ వచ్చేటప్పటికి అస్ట్రాక్ అయితే యూజ్ చేసాము. అలాగే ఇది వచ్చేటప్పటికి పవర్ ప్రొటెక్ట్ మోడ్ అండి, రిలే. చూసారు కదా, 63V 10,000 అయితే ఈ యొక్క యాంప్లిఫైర్లో అయితే సబ్బకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇది 63V 6800 వచ్చేటప్పటికి ఓన్లీ 5 ఛానల్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఛానల్కి ఈ యొక్క 30-30 10 amps అయితే ఇచ్చాము. ఆల్రెడీ మనం టవర్స్ ఇచ్చాం కాబట్టి గెయిన్ కోసం మనం ఇక గ్రోటెక్ బేస్ ట్రిబుల్ అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే గ్రోటెక్ సబ్ ఫ్రీక్వెన్సీ అయితే యాడ్ చేయడం జరిగింది. సబ్ ప్రీ అండి ఇది. ఈ రెండు ఎక్సలెంట్ అని చెప్పచ్చు. చాలా బేస్ ట్రిబుల్లో చాలా ఎక్సలెంట్గా మనకైతే వాయిస్ అయితే వస్తుంది. నేను దీన్ని సపరేట్గా ఒక వీడియో తీసి పంపిస్తాను. చూసారు కదా, మెయిన్ మదర్ బోర్డ్ 7.1 అస్ట్రా వెర్షన్ 8 అండి. చూసారు కదా, ఎక్సలెంట్ అండి, చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. బాగుంది కూడా. ఇది నేను రెండో సెట్ చేయడం. ప్లస్ ఏంటంటే మాన్యువల్ ప్లస్ రిమోట్ కిట్ ఎందుకు ఇచ్చానంటే కస్టమర్కి అనేది ఇది ఎలా ఆపరేటింగ్ చేయాలో తెలియదండి. ఆయన మాన్యువల్ ప్లస్ రిమోట్ అడిగారు. సో దాని గురించి అయితే ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసాము. చూసారు కదా, ఈ యొక్క యాంప్లిఫైర్కి వచ్చేటప్పటికి టోటల్ ఇది ఎగ్జిట్ అండి. ఈ రెండు కూలింగ్ పర్పస్. ఇది వచ్చేటప్పటికి ఈ సబ్బుకి కూలింగ్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి రవి ఛానల్, అలాగే ఈ బీట్స్ కంపెనీ ఇది ఇందులో వచ్చేటప్పటికి 150W అయితే వస్తుందండి గెయిన్ అవుట్పుట్. ఈచ్ వన్ ఛానల్ 150, ఇది ఈచ్ వన్ ఛానల్ 100. ఓకేనండి. చూసారు కదా, ఈ వాల్యూమ్ కంట్రోల్స్ కూడా నేను పీసీబీ అయితే యాడ్ చేశాను. ఈ పీసీబీ వలన ఏంటంటే మనకి రెస్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది. అంటే వాల్యూమ్ కంట్రోల్లో రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఏ యాంప్లిఫైర్ అయినా సరే మనకి డస్ట్ ఎక్కువ పడుతుంది అనుకుంటే ఒక 6 monthsకి ఒకసారి ఓపెన్ చేసి బ్లోయర్తో అయితే కొట్టేసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ రెస్ట్ వలన ఏంటంటే ఏదో ఒక ప్రాబ్లం కానీ ఏదో ఒక బోర్డులో కానీ డీసోల్డర్ కానీ అయిపోవడం జరుగుతుంది. సో
సో దాని గురించి ఏంటంటే ఒక 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒకసారి బ్లోయర్తో మీరు ఇదంతా క్లీన్ చేసుకోండి. ఇలాంటి అసెంబ్లింగ్ యాంప్లిఫైర్ అయినా సరే, కంపెనీ అయినా సరే అది ఖచ్చితంగా క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఇది వచ్చేటప్పటికి 15 ఇంచెస్ అండి లోతు వచ్చేటప్పుడు 15, హైట్ వచ్చేటప్పటికి 4.5, వెడల్పు వచ్చేటప్పటికి 7.8 అంటే 18 వస్తుందండి. ఇన్ని బోర్డ్స్ మనం పెట్టాలి అంటే ఫిట్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క క్యాబిన్ అయితే మనకి యూజ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా నేను ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదండి, బ్యాక్ అయితే ఎలక్ట్రికల్ ప్యానల్ అయితే యూజ్ చేసాము. ఇది వచ్చేటప్పుడు మదర్ బోర్డ్ అనేది ఇక్కడ ఇన్సెట్ అయిందండి. ఇది AUX 1, AUX 2 ఆప్టికల్, HDMI, ARC. ఇది వచ్చేటప్పటికి 6 ఛానల్ అంటే DVD అంటే బ్లూరే ప్లేయర్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. AUX 1, AUX 2. ఈ ఇంపార్టెంట్ బనానా ఫ్లెక్స్ అండి, చూసారు కదా. ఇది ఫ్రంట్ రైటు, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండింగ్ రైటు, సరౌండింగ్ లెఫ్ట్, సెంటర్, సబ్ ఊఫరు, రేర్ బ్లాక్, రేర్ రైటు, రేర్ లెఫ్ట్. చూసారు కదా. ఇది వచ్చేటప్పుడు కంప్యూటర్ సాకెట్, ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటుంది, AC సాకెట్, ఇక్కడ ఫ్యూజ్. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి నేను ఇది ఆన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, మనకు ఆన్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుందండి. అలాగే ఇక్కడ LED ఆన్ చేసుకోవచ్చు మనం. చూసారు కదా, LED అయితే ఇలా ఆన్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యాను, ఇది ఎగ్జిట్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ సౌండ్ అంటే ఈ మాత్రం సౌండ్ మనకి రాకపోతే కూలింగ్ అనేది అవ్వదు. ఈ సౌండ్ అనేది మనం తగ్గించవచ్చు. ఇది మనకి పెద్ద సౌండింగ్ కాదు, మొత్తం యాంప్ అంతా క్లోజ్ చేసేస్తే సౌండ్ అనేది ఉండదు. ఫ్యాన్ సౌండ్, హమ్మింగ్ అనేది ఏది ఉండదు ఫ్రెండ్స్ మన యాంప్లిఫైర్లో. ఒకసారి చూడండి, మొత్తం బోర్డ్స్ అన్ని ఇలా ఈ టైప్ యూజ్ చేశాను. వైరింగ్ కూడా మనం ఇలా చేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి రిమోట్ కూడా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడొచ్చు మీరు. సేమ్ వెర్షన్ 7 ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ అదే విధంగా అయితే ఈ రిమోట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వీటి ఆప్షన్స్ వచ్చేటప్పటికి FM, USB, తర్వాత SD కార్డు, నో SD అని చూపిస్తుంది. అలాగే బ్లూటూత్, అలాగే ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2. దీంట్లో ఆప్టికల్ ఒకటే ఉంటుందండి, ఆప్టికల్ 1 ARC. ఈ మాన్యువల్లో మీకు బెనిఫిట్ ఏంటంటే ప్రతిదీ ఒక 25లో పెట్టేసుకొని మనం ఇక్కడ FL, FR 25లో పెట్టేసుకొని ఇక్కడ మనకి ఆటోమేటిక్ ఇంకా రిమోట్ని మనం హ్యాండిల్ చేయక్కలేదు. ఇది ఒకటి కంట్రోల్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఫ్రంట్, లెఫ్ట్, రైట్ అలా కంట్రోల్ చేసుకుంటే మీకు ఇక్కడ వాల్యూమ్ కూడా 28 to 30 దగ్గర పెట్టుకొని ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. మాన్యువల్కి అది బెస్ట్. సో దాని గురించి ఏంటంటే మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది కస్టమర్కి. రిమోట్ ఆపరేటింగ్ రాదన్నారు. సో దాని గురించి ఏంటంటే ఇలా డిజైన్ చేసాము దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది KB ఆడియోస్, భీమవరం. మీకు ఎలాంటి యాంప్లిఫైర్స్ కావాలన్నా సరే మేము తయారు చేసి ఇస్తాము. అలాగే మీకు బడ్జెట్లో కావాలన్నా సరే, లేదు హై ఎండ్ కావాలన్నా సరే మన దగ్గర ప్రతిదీ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో వచ్చేటప్పటికి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ షార్ట్ వీడియోలో మీకు ఆడియో కంటెంట్ అనేది నేను రేపు డెలివరీ వెళ్ళిపోతుందండి. రేపు కస్టమర్ ముందే నేను షార్ట్ వీడియో తీసుకుని పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.